తనపై వస్తున్న విమర్శలకు కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు. సన్ రైజర్స్ చేతిలో కోల్కతా ఓటమి తరువాత తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. తన స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడేవారు బహుశా మ్యాచ్లు చూడడం లేదేమోనని, 2020 నుంచి చూస్తే బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్లలో తాను ఒకడినని రహానే గుర్తు చేశాడు. కానీ తన మీద కావాలనే అసూయతో కొందరు విమర్శలు చేస్తున్నారని కేకేఆర్ కెప్టెన్ మండిపడ్డాడు. వారికి ఏదైనా అజెండా ఉండవచ్చేమోనని అన్నాడు. తాను ఆడడం వారికి ఇష్టం లేదేమోనని చెప్పాడు రహానే. తాను సాధించిన సక్సెస్ ను చూసి వారికి అసూయ కలిగి ఉండొచ్చని, అందుకే విమర్శలు చేస్తుండొచ్చని రహానే అన్నాడు. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున 10 ఇన్నింగ్స్ లో 161.57 స్ట్రైక్ రేట్ తో 391 పరుగులు చేశాడు అజింక్య. 38 ఏళ్ల వయసులోనూ అదరగొట్టాడు. ఆ నమ్మకంతోనే రహానేకు కేకేఆర్ యాజమాన్యం మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో రహానే 10 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. గతేడాది ఐపీఎల్ 2025 సీజన్లో కేకేఆర్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు రహానే. ఈ 2026 సీజన్లో ముంబైతో జరిగిన కేకేఆర్ తొలి మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు.